హాయ్ హలో నమస్తేనండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు అండి? ఇది కెనడా వైపు నుంచి అండి, వాటర్ ఫ్లో నయాగరా ఫాల్ అండి. చూడండి వ్యూ ఎలా ఉందో. వాటర్ బాగా ఫ్లోగా వస్తూ ఉన్నాయి. వాటర్ అంతా కింద పడ్డ వాటర్ చూడండి ఎలా ఆవిరైపోతూ ఉన్నాయి. ఇదంతా కెనడా వైపు అండి, ఈ వ్యూ మొత్తము. ఇటువైపు ఇప్పుడే వెళ్తుంది, షిప్ వెళ్తుంది. అది అమెరికా వైపు నుంచి వచ్చిందండి. అమెరికా వైపు నుంచి అంటే అది బ్లూ కలర్లో కవర్స్ వేసుకున్నారు. మామూలుగా వర్షం పడినప్పుడు మనం కవర్లు ఎలా వేస్తాం ఇండియాలో, అలాగా పనికి వెళ్ళేటప్పుడు అలాంటి కవర్లు ఇస్తారండి. మనం మామూలుగా తలకు తగిలించుకుంటారు చూడండి, అలాగే ఇస్తారు తడవకుండా. అంతా చూడండి, ఇటు ముందు వైపు నుంచి చూడండి. ఇందాకలు చూపించింది నేను పక్కనే నిలబడి చూపించాను ఫ్లో. ఇప్పుడు ఇది ఫ్రంట్ వైపు నుంచి వాటర్ చూడండి ఎలా ఆవిరైపోతూ ఉన్నాయి. వాటర్ చూడండి అలాగ గ్రీన్ కలర్లో ఉంటాయండి వాటర్ కూడా. కింద పైనుంచి వచ్చే ఫ్లో కానీ కింద అది అమెరికా వైపు అండి. అంటే ఆ ఫ్లో ఇది కూడా చూడొచ్చు వాటర్ ఫాల్. ఇదిగో అది అక్కడికైతే దగ్గరికి వెళ్ళొచ్చండి ఆ ఫాల్. అదేమో అమెరికాకి కెనడాకి మధ్య బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటారు, వాక్ చేస్తూ ఉంటారు అందరూ. ఫ్లాగ్స్ ఉంటాయి మిడిల్లో. అది ఆ ఫ్లో దగ్గరికి వెళ్ళొచ్చండి. అది అక్కడ కనిపిస్తుంది కదా, అవంతా వుడ్ తోటి అక్కడి నుంచి అక్కడి దాకా మెట్లులాగా ఉంటాయండి. అది వెళ్తూ ఉన్నారు, మెట్లులాగా ఉంటాయండి. అది పై దాకా వెళ్ళొచ్చు, ఆ ఫ్లో దాకా వెళ్ళొచ్చండి. కాకపోతే కొంచెం జారుతూ ఉంటాయి పిల్లలు. మన ఇండియా నుంచి వచ్చిన ఇక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. మనకైనా జారుతూ ఉంటుంది, స్లిప్ అయిపోతుంటుంది. వేరే స్లిప్పర్స్ ఇస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి. మనం అమెరికా వైపు వెళ్ళినప్పుడు అదిగో అక్కడ మేము ఈ ఏరియాకి వెళ్ళి చూడలేదండి ఇది ఫాల్. ఆ ఏరియాకి వెళ్తే దగ్గరగా కనిపించేది. మేము వెళ్ళలేదు అటువైపు, మాకు తెలియక వెళ్ళలేదు. కాకపోతే అటువైపు వెళ్ళినా బాగా కనిపిస్తుందండి దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఎలా కనిపిస్తుందో అటువైపు వెళ్ళినా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు అటు వెళ్ళలేదండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి, వాళ్ళకి వాటర్ అది అంటే ఇష్టం కదా. దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు కేకలు వేస్తూ ఉంటారు అందరూ. చూడండి వాటర్ అలా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఫ్లో కూడా బాగుంటుందండి, వాటర్ స్పీడ్ బాగా. అసలు అది వెళ్ళే ముందు షిప్ ముందుకు వెళ్ళే ముందు వాటర్ నెట్టేస్తా ఉన్నట్టుగా ఉంటుంది, అంత ఫ్లో దగ్గరికి వెళ్ళే ముందు. కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది కానీ ఏమో అనిపించదు. అది ఆవిరైపోతూ ఉన్నాయి చూడండి వాటర్ ఎలాగో. ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారండి, కొంచెం భయపడుతూ ఉంటారు నాలాగా అలాగా అలాంటి వాళ్ళు తప్ప బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ అంటే ఇష్టపడేవాళ్ళు బాగా.
ఫ్లో చూడండి అసలు ఎలా ఉంది. మంచిగా గ్రీను వైట్ కాంబినేషన్లో అలాగా చూడండి ఎంత ఆవిరైపోతూ ఉంది అసలు వాటర్. దగ్గరికి వెళ్ళే ముందు కూడా అసలు కనిపించినట్టుగా ఉంటుందండి మనకి. ఇది ఆవిరైపోతూ ఉంటుంది కదా దీనివల్ల. రిటర్న్ అయ్యింది. ఎంత కాసేపు ఉంచుతారండి, ఎక్కువసేపు అంటే అది వాటర్ ఫ్లో వస్తుంటుంది కదా, అది కొంచెం షేక్ అయినట్టు అవుతూ ఉంటుంది. కాకపోతే వెమ్మటే కాసేపు ఉంచి అయితే రిటర్న్ చేస్తారు మళ్ళీ. కాకపోతే దగ్గరికి వెళ్ళొచ్చండి, ఇట్లా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అదిగా రెడ్ కలర్లోది కెనడా వైపు, ఇదేమో బ్లూ కలర్ ఏమో అమెరికా వైపు నుంచి వచ్చేది. అవి రెడ్ కలర్ కవర్స్ ఇచ్చేది కెనడా వైపు ఇస్తారండి. పైన నిలబడితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి పైన. మాకు పోయినసారి పైన దొరికింది. కింద ఏంటంటే కొంచెం కనిపించాలన్నా మిడిల్లో ఉండేవాళ్ళకి పెద్దగా కనిపించదు, అది అందుకని ఫ్రంట్ వైపుకి వచ్చేస్తారు ఎక్కువ మంది. పైన అయితే వ్యూ మొత్తం చూడొచ్చండి, చుట్టూరు బాగా కనిపిస్తుంది అందుకని. అయితే అమెరికా వైపే ఎక్కామండి. ఇది ఇప్పుడు ఇటు కెనడాకి వెళ్ళినప్పుడు కెనడాకి వైపు ఎక్కలేదు, కానీ కొంచెం దూరంలో ఉంది. అదైతే దగ్గరలో ఉంది కానీ అమెరికా వైపు ఎక్కాము. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు. పిల్లలే ఉంది, పెద్దవాళ్ళైనా మన ఇండియా నుంచి ఎవరైనా వచ్చినా తీసుకెళ్ళినా కొంచెం దూరం అయినా కానీ బాగానే ఎంజాయ్ చేస్తారండి. అదంతా అమెరికా వైపు అండి అటు. చూడండి ఎలా ఉందో ఫ్లో, వాటర్ చూడండి అసలు. ఇప్పుడు చూడండి ఎలా పైన అది వాటర్ కూడా కనిపించటం అలా అవతల అలాగా ఆవిరైపోతూ ఉంటాయి. ఇటువైపు అందరు నిలబడి చూస్తూ ఉంటారు, మనకు ఖాళీ దొరకదు కానీ దగ్గర నుంచి అలాగా. సమ్మర్లో ఈవినింగ్ టైంలో బాగా వస్తారండి చూడటానికి, బాగా వ్యూ అని. అంతా ఎండ వైపు షాప్స్ ఉంటాయండి అంతా చుట్టూ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసే వాళ్ళందరికీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, షేర్ చేయండి, లైక్ చేయండి.